ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, కూర్చుంటే నేను. ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్. బెదిరించేది కూర్చోండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లు లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లు లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ల పాప అధ్యక్ష, 12 ఏళ్ల పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేయకపోతే అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరదకాలు ఓళ్ళు చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కాయి అధ్యక్ష.